హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనుజ్ఞ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్గా ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, చల్లగా బయట వర్షం పడుతుంది కదా, అందుకని పకోడీతో వచ్చేసాను. ఇలా కలిపేసి పెట్టేసుకున్నాను, ఇవన్నీ ఇలా కలిపేసి పెట్టేసుకున్నాను. చూపిస్తానండి ఎలాగో. ఆనియన్ పకోడీ కోసం ఆనియన్స్ కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకున్నాను. పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని గిన్నెలో వేసి ఉంచుకోండి. ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇలా 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం శనగపిండిని ఒక బౌల్లో తీసుకున్నాను. చిన్న కప్ అయితే 2 కప్స్ తీసుకోండి. నేను కొంచెం పెద్దదాంతో తీసుకున్నాను కాబట్టి 1 కప్ సరిపోతుంది నాకు. ఇలా తీసుకున్నాను కదా. తర్వాత 4-5 కరివేపాకు రెమ్మల్ని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి. కాడలతో సహా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అందులో వేసేసాను కదా, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ కారం వేసుకోండి. పిల్లలు తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసుకున్నాను, ఎక్కువ వేసుకోవద్దు. మీకు ఇవి ఏమి వద్దు అనుకుంటే స్కిప్ చేసేయవచ్చు. ఇవేమి వేసుకోము మేము అనుకున్న వాళ్ళు స్కిప్ చేసి చూడండి. కాకపోతే ఇవన్నీ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, వేసుకోకపోతే నార్మల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలు కలిపేలాగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోవడం వల్ల అందులో ఉన్న వాటర్ కొంచెం ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కదా, ఇలా కలిపేలా కలుపుకుంటే కొంచెం వాటర్ పడుతుంది అంతే. ఓకేనా? ఇలా బౌల్లోని ఆయిల్ వేస్తాను. వేడెక్కిందో లేదో చూసి కొంచెంగా వేస్తున్నాను. పల్చగా వేసుకుంటే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తుంది. హై ఫ్లేమ్లో గోల్డెన్ కలర్గా ఫ్రై చేయండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇలా వేస్తూ ఉన్నాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధుమిత్రులు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. ఇలా ఎక్స్ట్రా ఆయిల్ పోయే వరకు ఉంచి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఓకే అండి, మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం. బాయ్.